హలో అండి, నేను మీ మాధురి. మన అల్టిమేట్ రుచులు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ తయారు చేస్తున్నానండి. ఇది చపాతీ, బిర్యానీ అలాగే రైస్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ 400 గ్రాముల వరకు మష్రూమ్స్ తీసుకుని దీనిపైన లేయర్ అంతా తీసేసి శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మ్యారినేట్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లో చేసుకున్న మసాలా కాబట్టి ఘాట్ ఎక్కువగా ఉంటుంది. మీరు స్టోర్ బాట్ అయితే 1 టీ స్పూన్ వరకు వేయండి. అలాగే కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేయండి. అరచెక్క నిమ్మరసం కూడా పిండి ఈ మసాలాలన్నీ మష్రూమ్స్ కి పట్టించండి. ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ చేయడానికి కడాయిలో ఆయిల్ వేయాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, దాల్చిన చెక్క, 5 నుండి 6 మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ, నల్ల యాలక్కాయ 1 ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. అలాగే కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి. ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించండి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల చూడడానికి కర్రీ కలర్ చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 150 ml వరకు నీళ్లు వేసి మూత పెట్టి మగ్గించండి. ఈలోపు మిక్సీ జార్లోకి గుప్పెడు కొత్తిమీర, మీడియం సైజులో ఉన్న టమాటో ముక్కలు, 10 నుండి 12 జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయల్లోంచి ఆయిల్ ఇలా పైకి తేరుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర, టమాటో, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి అంత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ పాటు కుక్ చేయండి. 2 నుండి 3 నిమిషాల వరకు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసాం కదా, ఒకసారి చూసుకుని సరిపోకపోతే వేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గిస్తే ఈ మష్రూమ్ లో ఉన్న వాటర్ తోటే కర్రీ అంతా చక్కగా కుక్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించుకుంటే గ్రేవీ చిక్కగా ఉండి మష్రూమ్ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడైతే మీరందరూ ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి చిన్న ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు అల్టిమేట్ రుచులు.